ఏడుకొండల ఎంకన్న, వేములాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, కొండగట్టు అంజన్న ఇట్లా అందరు దేవుళ్ళు మస్తు బిజీ అయ్యిర్రు. ఎందుకంటే తాతీళ్ళు ఇచ్చిర్రు కదా అని పబ్లిక్ తండాలుగా తరలిపోయిర్రు. ఎటు చూసినా కిటకిటనే ఉన్నది. ఏ గుడికాడ చూసినా కిలోమీటర్ల దూరం లైన్లే కనిపిస్తున్నాయి. పాండ్రి మనం కూడా అట్లట్లా పోయి ఒక్కసారి దర్శనం చేసుకుని వద్దాం. వరుసగా 4 దినాలు సెలవులు వచ్చినాయి. అటు ఏకాశి పండుగ ఉన్నది. అందుకే పబ్లిక్ అంతా మంచి ఛాన్స్ దొరికిందని దేవుళ్ళకు పాపతి పట్టనికే పిల్ల జల్ల అందరిని వేసుకొని బండ్లు కట్టిండ్రు. ఏ తీర్థానికి పోయినా కిటకిటనే ఉన్నది. ఇప్పుడు ఏడుకొండల ఎంకన్న సన్నిధులనైతే మొన్నటి సంధి భక్తులు బాగా పెరిగిండ్రు. 24 గంటలు పడుతున్నదట దర్శనానికి. ఎంతమంది వచ్చినా ఎటువంటి తిప్పలు లేకుండా అన్ని తీర్ల సౌలతి చేసిండ్రు టీటీడీ ఆఫీసర్లు. అంతేకాదు 30 తారీఖు నుంచి 8వ తారీఖు దాకా వైకుంఠ ద్వార దర్శనం ఉన్నదట. తొలుత రోజే పోవాలి అన్నట్టు ఏం లేదట. 10 రోజులల్లో భక్తులు ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు చెప్తుండ్రు. టీటీడీ బోర్డు 10 రోజు వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని సామాన్య భక్తులకి పెద్దపీట వేయడానికి ప్రతి సంవత్సరం లాగానే వైకుంఠ ఏకాదశిని 10 రోజు నిర్వహించి గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఈసారి ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది రాకుండా ఓన్లీ 3 రోజులు ఆన్లైన్ విధానం టోకన్ జారీ చేసి మిగతా 7 రోజులు టోకన్ లేనటువంటి భక్తులకి సర్వదర్శనం పదవులు దర్శనం కల్పిస్తే బాగుంటుందనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకో దిక్కు శ్రీశైలం మల్లన్న దర్శనానికి లైన్లు కట్టిండ్రు భక్తులు. పిరి దర్శనాలు, టికెట్ తీసుకొని పోయే దర్శనాలు అన్ని లైన్లు నిండిపోయినాయి. దర్శనానికి 3 గంటలు పడుతున్నదట. భక్తులు పోటెత్తిండ్రు కాబట్టి అభిషేకాలు, కుంకుమార్చనలు ఆపినరాట. అటు భద్రాచలంలో సుత సీతారాముల దర్శనానికి పొట్టు పోతుండ్రు పబ్లిక్. 30 తారీఖు నాడు ఉత్తర ద్వార దర్శనం ఉన్నది కాబట్టి భక్తులకు ఎటువంటి తిప్పల కాకుండా అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తాండ్రు. ఆయాల సీతారాముల దర్శనానికి 1,00,000 మంది దాకా వస్తారని చెప్తుండ్రు. అట్లనే గోదావరి గంగమ్మ అలల మీద సీతారాముల తెప్పోత్సవం కూడా ఘనంగా చేస్తారు. దానికి సుత అన్ని తీర్ల ఏర్పాట్లు అవుతున్నాయి. గిట్లా అన్ని తీర్థాలు భక్తులతోని కలకలలాడుతున్నాయి. పబ్లిక్ అంతా మనసార మొక్కులు మొక్కి దేవుళ్లకు దండం పెట్టుకుంటుండ్రు.